సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల ముందస్తుగా సంబరాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని కాలేజీల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ఆటపాటలతో యువత సందడి చేసింది. సంక్రాంతి అంటే అమ్మాయిల పండగ అన్నట్టుగా శోభ నెలకొంది. అచ్చ తెలుగు అమ్మాయిల విద్యార్థినిలు తయారై పండుగలు జరుపుకుంటున్నారు. కొత్త బట్టలు, బంగారపు వస్తువులు ధరించి బంధువులు, స్నేహితులతో ఆడి పాడి సందడి చేస్తున్నారు. ప్రస్తుత తరానికి పండుగ విశిష్ట తెలిపేందుకు సంక్రాంతి వేడుకలు కాలేజీల్లోనే నిర్వహిస్తున్నట్టు కళాశాల యాజమాన్యాలు చెప్తున్నాయి. వేడుకల్లో రంగోలీ కాంపిటీషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తానికి రంగవల్లులు, అమ్మాయిల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి అంటే ప్రతి ఇంటి ముందు కూడా రంగురంగుల రంగవల్లులు, ఆడపిల్లలు ముగ్గు పెడుతుంటే అది ఎంత అందంగా ఉంటుందో తెలుసా? నా వెనక కనిపిస్తున్నంత అందంగా ఉంటుంది. ఏ మొహం చూసినా కూడా వెలిగిపోతుంది, చూసారా? ఎందుకంటే సంక్రాంతి పండగ అంటేనే ప్రతి ఫేస్లో కూడా ప్రతి ముఖం కళగా మారిపోతుంది. 3 రోజుల సెలవుల కోసం కాదు, కొత్త బట్టల కోసం, ఒంటి మీదకి వచ్చే నగల కోసం, బొట్టు బిళ్ళ కోసం, ప్రతి దానికి ఒక పోటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో పాటు స్నేహితులు, బంధువులు, ఎక్కడెక్కడి నుంచో వచ్చే చుట్టాలు, నేను కొనుక్కున్న బట్టలు ఎలా ఉన్నాయి, నా నగలు ఎలా ఉన్నాయి, నా జడ ఎలా ఉంది, నేను కట్టుకున్న స్టైల్ ఎలా ఉంది. ఇప్పుడు సెల్ఫీస్ ట్రెండీ మారిపోయిందంతా. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఇక్కడున్న ఇంతమంది అందమైన అమ్మాయిలు నిజంగా రెడీ అయితే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే సంక్రాంతి టైంలో మాత్రమే ఇలా ఒక్కరికొక్కరు గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, చుట్టాలని, స్నేహితుల్ని పిలుస్తూ ఉంటారు, కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరిలో ఒక తెలియని ఆనందం ఉంటుంది. ప్రతి ఇంటి ముందుకి హరిదాస్ వస్తూ ఉంటాడు, గంగిరెద్దులు వస్తూ ఉంటాయి. వచ్చినటువంటి వాళ్ళకి తోచినది ఏదో డబ్బులు ఇస్తూ ఉంటారు, బియ్యం ఇస్తూ ఉంటారు, ధాన్యం ఇస్తూ ఉంటారు. ఇలా చాలా ఒకసారి చాలామంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. అక్కడ కూడా అందమైన నందీశ్వరుడు బసవన్న ఉన్నాడు. అసలు బసవన్నకి సంబంధించి వీళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, అసలు వీళ్ళకి ఏమన్నా తెలుసా ఏంటి అడుగుదాం. మీకు ఏమన్నా తెలుసా అసలు గంగిరెద్దు ఎందుకు వస్తుంది ఏంటి? అసలు గంగిరెద్దుకి ఆ ప్రత్యేకత ఏంటనేది ఏమన్నా తెలుసా? ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా చెప్పారు? అసలు నీకు ఏమైనా తెలుసా? మీ ఇంటికి వచ్చి ఉంటుంది కదా ఎప్పుడో ఒకసారి పండగ టైంలో, చూస్తూ ఉంటారు కదా, ఏమన్నా తెలుసా? చూస్తూ ఉంటామండి. గంగిరెద్దు అంటే చాలా అందంగా, మేము ఎలా కొత్త బట్టలతో రెడీ అవుతామో అది కూడా అన్ని రకాలైన బట్టలు వేసుకుని చాలా అందంగా రెడీ అవ్వస్తుంది. అది వస్తుంటే దాన్ని ముట్టుకోవాలనిపిస్తుంది. ఇంకా దాంతో సెల్ఫీస్ అని అవన్నీ తీసుకోవాలనిపిస్తుంది. కానీ పొడుస్తారన్న భయం మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు ఇంత చక్కగా రెడీ అయ్యి తీసుకొచ్చారు కదా గంగిరెద్దుని, అది ఎందుకు వస్తుంది మన ఇంటికి అని తెలుసు? అసలు ఇల్లంతా సిరి సంపదలతో నిండడానికి వస్తుందని ఎవరు చెప్పారు నీకు? పెద్దలు చెప్తారు కదండి. అంటే మీ గోదావరి వాళ్ళకి మాత్రమే తెలుసా ఇలాంటివన్నీ? ఇంకెవరికి తెలీదా? అందరికీ తెలుస్తుంటాయి కానీ మా కోనసీమ సైడ్ అయితే ఎక్కువ తెలుస్తూ ఉంటాయి ఇలాంటి సాంప్రదాయాలన్నీ. నిజమేనా అమ్మాయి చెప్పింది? అసలు గంగిరెద్దు ఎందుకు వస్తుంది ఇంటికి? ఇంటికి సిరి సంపదలు, ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి వచ్చి వాళ్ళ నేమ్స్ చెప్పి వాళ్ళ పాటలు పాడి ఆశీర్వదిస్తుంది. సంక్రాంతి అనేది అప్పుడు అందరికీ పండ్లు గట్ట పండి ఎక్కువ సిరి సంపదలతో ఉంటారు. ఆ టైంలోనే అందరూ సంక్రాంతిని అనేది అందరి ఇంట్లో సిరి సంపదలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సంక్రాంతిని అనేది జరుపుకుంటారు. తెలుసా అమ్మాయి చెప్పింది నిజమేనా? అలా ఎందుకు వస్తుంది సంక్రాంతికి ఆ గంగిరెద్దు మన ఇంటికి ఎందుకు తీసుకొస్తా? సాంప్రదాయం అండి. గంగిరెద్దు అనేది ఒక సాంప్రదాయంలో ఒక భాగం. అంటే సంక్రాంతి కాబట్టి వస్తుందండి. సంక్రాంతి కాబట్టి వస్తుంది. మరి వచ్చిన తర్వాత ఏం చేస్తుందండి? బియ్యం పట్టుకెళ్తారు, డబ్బులు పట్టుకెళ్తారు, ధాన్యం ఇస్తే ధాన్యం పట్టుకెళ్తారు. ఎందుకు పట్టుకెళ్తారండి? వాళ్ళు వండుకుని తిండాక అనుకుంటారు. అసలు సంక్రాంతి టైంలోనే ఎందుకు వస్తుంది, ఎందుకు తీసుకొస్తారని తెలుసా? అంటే అది ఆచారం కాబట్టి తీసుకొస్తారు అనుకోండి. సంక్రాంతి కదా సంస్కారం, అందుకే వస్తుంది. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి. ఎందుకు సంక్రాంతి సీజన్లో బసవన్న వస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం. కనీసం ఇంటింటికి ఎందుకు వెళ్తాడు? అసలు బసవన్న ఎందుకు తీసుకెళ్తారు? దానికి అసలు మీరు చెప్పే అర్థం ఏంటి? మేము ఇంటింటికి ఎందుకు వెళ్తామంటే అండి, మాది మా తాతల ముత్తాతల కాడి నుంచి మీ తాతల ముత్తాతల నుంచి కూడాను ఇలాగా భూమి ఆకాశం ఎప్పుడు పుట్టిందో గంగిరెద్దు అప్పుడు పుట్టిందండి.
ఆనాటి నుంచి కూడా ఈనాడు వరకు కూడా అండి గంగిరెద్దు అంటే ఒక సాంప్రదాయం అండి. ఒక సాంప్రదాయంగా పెట్టండి. గంగిరెద్దు ఇంటింటికి వెళ్ళిందంటండి. గంగిరెద్దు గుమ్మలోకి రాగానే పశువు రాసి బొట్టెట్టుకొని దండం పెట్టుకొని వారి పిల్లలు, వారి ఆరోగ్యాలు, వారి సిరి సంపద, వారి వ్యవసాయాలు, వారు చేసే జాబులు, వారి పిల్లలు బాగా చదువుకోవాలని దాని గురించి ఇంటింటికి మేము వెళ్తూ ఉంటాం. మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు వీళ్ళకేమైనా చెప్తూ ఉంటారు అసలు? మేము వెళ్ళినప్పుడు ఏం చెప్పమండి. అంటే మేము ఏ రోజు ఏ ఊరు తిరుగుతామో తెలదండి. అంటే శంకరయ్య పేరు అడితే కనీసం వీళ్ళు ఎవరికైనా తెలుసని మీరు అనుకుంటున్నారా? గంగిరెద్ది మన ఇంటికి ఇలా వస్తుంది, దీనికోసం వస్తుందని మీరు అనుకుంటున్నారా? అది వీళ్ళకి తెలుసని? పిల్లలకి అయితే మేము చెప్తే తెలుస్తుందండి. మేము ఆట మొదలట్టుగానే ఇలా చెప్తామండి. గంగిరెద్దు దీని గురించి వస్తుంది, ఇలాగ వస్తుంది అని మేము చెప్తామండి. దాన్ని బట్టి మీరు వెళ్ళే అడిగే కొనుసుని బట్టి మీకు ఆన్సర్ ఇస్తారండి. గంగిరెద్దులు వాళ్ళ జీవన విధానం, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు చాలా మందికి తెలియదు. అసలు గంగిరెద్దు ఇంటికి వచ్చి ఆశీర్వచనం చేస్తుంది, సిరి సంపదలు వస్తాయి, సిరి సంపదలు రావాలని ఆశీర్వచనం చేస్తుంది. నందీశ్వరుడు ఇంటి ముందుకు వచ్చి అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళ ద్వారా ఆశీర్వచనాలు ఇస్తారు అనేది వీళ్ళు చెప్తున్నటువంటిది. ఓవరాల్గా చూస్తే అటు అమ్మాయిలు ఆటపాటలు, డాన్సులు, నవ్వులు, పలకరింపులు, అలుగులు, వీటన్నిటి మధ్య సంక్రాంతి ఫెస్టివల్ కొత్త బట్టలు, కొత్త నగలు, ఆనందోత్సాహాల మధ్య అత్యంత అద్భుతంగా సాగుతుంది.